అశ్మిత్ రెడ్డి సార్ గారికి మరియు ఇక్కడ విచ్చేసిన అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు అనుకోకుండా మేము మా పోషకాహార వారోత్సవాలలో భాగంగా ఈరోజు మాకు సార్ గారు ఇక్కడ రావడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా మేము ఎన్ని చెప్తుంటాము, మేము డిపార్ట్మెంట్లలో ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉంటాం, ఇది తినాలి, ఇది చేయాలి అంటే కూడా వాళ్ళ ఆరోగ్యం మీద ఇది ఉండదు, వాళ్ళకంత పేషెన్స్ ఉండదు. ఎందుకు ఇదేం మామూలే కదా అని చెప్పి మేము పశువులకు పెడుతున్నాము, అవి వాటికి ఇస్తే అవి పాలు బాగిస్తున్నాయి, మళ్ళీ వీళ్ళకి దానా ఇస్తున్నాం అట్లా అంటున్నారు. కానీ మీరు తింటే ఎంత ఆరోగ్యంగా ఉంటారు. మరి సర్కారు అంటున్నారు నా పరిపాలన ఇంత బాగుండాలంటే మీ పరిపాలన బాగుండాలి అంటే మన పరిపాలన మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆరోగ్యంగా ఉండాలి అంటే అవి తెలుసుకోవాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు గవర్నమెంట్ వాళ్ళు కల్పించినా కూడా మనకు దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియక వాళ్ళు తీసుకోవట్లేదు సార్. దానికోసం ఈ నెల రోజులు పూర్తిగా వాళ్లకు ఈ పోషకాలు అంటే ఏ విధంగా వాళ్ళు తీసుకోవాలి అంటే మేము మొత్తం ఫస్ట్ బిల్డింగ్ కట్టేటప్పుడు పునాదులు బాగుండాలి. మరి ఆ పునాదులు బాగుండాలి అంటే మన జీవితంలో ఈ మొదటి 1000 days 1000 రోజులు సంరక్షణ మనం ఏ విధంగా చేయాలి అనేది ఈ నెల రోజులు మేము తెలియజేస్తుంటాము. కాబట్టి ఈరోజు ఇవి దాంట్లోనే మనం ఇచ్చే బాలామృతంలో ముఖ్యంగా ఈ 1000 రోజుల్లో మనం బిడ్డకు ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలా, మనం ఏ విధమైన ఆహారం తీసుకోవాలా అనేది కూడా ఇక్కడ చేసినాము. ఇక్కడ అది ముఖ్యంగా అంటే బాలామృతం ఇచ్చే దాంతో మేము కొన్ని విలేజెస్ పోయినప్పుడు మీరు తింటున్నారా అంటే మా పిల్లలు తినట్లేదు, మేము తింటున్నాము అని పెద్దవాళ్ళు అంటున్నారు. కాబట్టి ఆ విధంగా కాకుండా వాళ్ళు పిల్లలకు ఇవ్వాలా అంటే వాళ్ళకు ఓన్లీ పాలలో కలిపి ఇవ్వకుండా దానితో కూడా వంటలు చేసి ఇవ్వాలా అనే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఎగ్జిబిషన్లో అందరూ కొనిక చూస్తే మీ పిల్లలకు కూడా ఇచ్చి పిల్లలందరూ బాగా తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మేము అదృష్టంగా భావిస్తున్న మన ఎమ్మెల్యే గారు తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని గ్రామస్తులకు ఇచ్చి అందరూ కూడా బాలామృతం మరియు ఐసిడిఎస్ సర్వీసెస్ వినియోగించుకొని ఒక ఆరోగ్యమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను సార్. ముందు సార్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు నాకు అర్థం కాలేదు, మీరు ఎగ్జిబిషన్ చేస్తున్నారంటే మీరు ఏమైనా వాళ్ళకి ప్రొవైడ్ కూడా చేస్తున్నారా, ఓకే జస్ట్ షో దెమ్ ఏది అంటే ఈగలు వాళ్తాయని చెప్పి కాదు నేను అడుగుతున్నాను. లైక్ మీరు వచ్చి ఎడ్యుకేట్ చేస్తున్నారా లేకపోతే యూఆర్ ప్రొవైడింగ్ దెమ్ ఆల్సోనా? అంటే ఇది ఇస్తున్నాం సార్, మేము ప్రతి నెల ఇది ఇస్తాం పిల్లలు. పిండి ఇస్తున్నారు. అవును. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ ఇట్లా పిండి ఇట్లా నీళ్లలోనో వేడి నీళ్లలోనో పాలలో కలిపితే వాళ్ళు తినట్లేదు. ఓకే. కాబట్టి ఈ విధంగా వంటలు కూడా తయారు చేసుకోమని సో మీరు చెప్తున్నారు అది వాళ్ళకి. ఓకే ఓకే ఎక్సలెంట్. అది ఏమంటే వాళ్ళు తినట్లేదు మేము తింటున్నాము అంటారు. మీరు కాదు తినాల్సింది, ఆ వయసులో పిల్లలు వాళ్ళు తినాలి, ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి అని కూడా తెలియజేస్తున్నాం. ఈ ప్రెగ్నెంట్స్ కు కిట్ ఇస్తున్నాం. ఇది మొదలు పెట్టినారా కొత్తగా? ఇంతకు ముందు లేదనుకుంటా కదమ్మా ఇది కదా, ఇంతకు ముందు లేదు కదా అటుకులది. ఓకే. డ్రై ఫ్రూట్స్ రాగి పిండి 2 kilos ఇస్తాం. ఏం ఆయిల్ అమ్మా ఇది? పామ్ ఆయిల్. అది ఎన్ని కేజీస్ ఇస్తారు మామూలుగా? 3 kgs. సో యూర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ప్రెగ్నెంట్ విమెన్ కోసము చేస్తున్నారు. పిల్లలకైతే మధ్యాహ్నం భోజనం ఉంటుంది. బిలో 3 years పిల్లలకు బాలామృతం ఉంటుంది సార్. 25 eggs ఇస్తాము. తర్వాత పాలు కూడా 2.5 liters ఇస్తాము. ఎక్సలెంట్. ఏం మమ్మల్ని మీరు అందరు ఇవన్నీ మధ్యాహ్నం భోజనం ఎంత టైం? 12 ఇది చేసిన తర్వాత ఇనాగ్రేషన్, పోస్టర్ ఇనాగ్రేషన్ సార్తో చేసిన తర్వాత శ్రీమంతాలు, అన్నప్రాసన. శ్రీమంతానికి నేను ఉండనులేమ్మా, నేను ఇనాగ్రేషన్ చేసి బయలుదేరుతాను. రండమ్మా. దాన్న అట్లా నిలబడి పోస్టర్ ఎట్లా మీరు ప్రతి విలేజ్ పోతున్నారా లేకపోతే ఫ్యూ సెలెక్టెడ్ విలేజెస్? లేదు సార్, అందరూ వర్కర్స్ చేస్తూ ఉంటారు. మీరు కొన్ని విజిట్ చేస్తారు. అందరూ చెప్పాలి కదా సార్. సార్ ఇట్లా ఉండకూడదు. సార్ ఇట్లా
ఈ నెల రోజుల్లో ఇంపార్టెన్స్ చెప్తా ఉన్నాం సార్.